నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగాడు ఐపీఎల్ సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న శతకాన్ని అందుకోలేకపోయాడు 38 బంతుల్లో 7 ఫోర్లు 10 సిక్స్లతో 93 పరుగులు చేసి మోసిన్ ఖాన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో చెలరేగాడు 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ మరో 15 బంతుల వ్యవధిలోనే 93 పరుగుల మార్క్ అందుకున్నాడు అయితే మోసిన్ ఖాన్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి వైభవ్ సూర్యవంశీ రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఈ బంతిని ధ్రువ్ జురెల్ బ్యాక్వర్డ్ దిశగా ఆడగా నాన్ స్ట్రైకర్లో ఉన్న సూర్యవంశీ సింగిల్ కోసం ప్రయత్నించాడు బంతిని అందుకున్న దిగ్వేష్ రాఠీ బంతిని మోసిన్ ఖాన్కు ఇవ్వగా అతను వికెట్లకు బంతి కొట్టడంలో విఫలమయ్యాడు దీంతో వైభవ్ సూర్యవంశీ ఊపిరి పీల్చుకున్నాడు కానీ ఇదే ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్స్ ఆడబోయి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు దీంతో వైభవ్ సూర్యవంశీ శతకం చేజారింది సెంచరీ మిస్ అయినా లక్నోకు చేయాల్సిన నష్టం వైభవ్ అప్పటికే చేసేశాడు అంతేకాకుండా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు